కొబ్బరి టెంకాయ కొడతారు గుడికి పోయి. కొబ్బరి టెంకాయ కొడతారు గుడికి పోయి. కొట్టే వాళ్ళని అడగండి ఎందుకు కొడుతున్నామని. దేవుడికి ఏమన్నా కొబ్బరి చెప్పుల స్పెషల్ టేస్టా? దేవుడు ఏమన్నా మనం కొట్టే కొబ్బరి చెప్పులను తీసుకుంటాడా? మరి ఎందుకని పెద్దలు కొబ్బరి టెంకాయని తీసుకెళ్ళి చూపించారు, ఇది కొట్టండి రా అని? అంటే ఒక పాఠం కోసం చెప్పారు ఆ మాట. దేవుని దగ్గరికి వెళ్ళి కొబ్బరి టెంకాయ కొట్టండి కాదు, కొబ్బరి టెంకాయ పగలగొట్టండి. ఫస్ట్ చూసినప్పుడు పైన కఠినంగా ఉంటది, దాన్ని బ్రద్దలు కొట్టినప్పుడే తెల్లటి కొబ్బరి తీయటి నీరు నీకు అందుబాటులోకి వచ్చింది. అట్లాగా కఠినమైన కొబ్బరికాయను పగలగొట్టినప్పుడు తెల్లని కొబ్బరి ఆహారానికి, తీయని నీరు దాహానికి ఉపయోగపడ్డట్టు కఠినమైనటువంటి హృదయాన్ని, అహముతో నిండిన హృదయాన్ని బ్రద్దలు కొట్టి చూడండి రా, అప్పుడు ఉంటుంది లైఫ్ అంటున్నాడు ఆయన. అహం నిండిన హృదయానికి నెమ్మది లేదు, అహం విరిగిన హృదయానికి నెమ్మది ఉంటుంది. మిడిసిపడ్డోళ్ళని చూసి నువ్వు ఆవేదన పడొద్దు, అది ఇది పొందుకున్న వాళ్ళని చూసి నువ్వేదో పొందలేదని ఫీల్ అవ్వద్దు. వాళ్ళు అది పొందుతున్నారు, వీళ్ళు ఇది పొందుతున్నారంటే పొందుతున్న వాళ్ళు పొందుకున్నది ఏమీ లేదు. వాళ్ళకి మిగిలింది శూన్యమే, నీకు మిగిలేది శూన్యమే. పెద్ద పెద్ద ప్రఖ్యాతి గంచిన సినిమా యాక్టర్లేరి, రాజకీయవేత్తలేరి, రాజ్యాలు నేల రాజులేరి, ప్రపంచాలు నేలిన జగజ్జేతలేరి, గుప్పెడు బూడిదగా మారిపోయిన వాళ్ళు కొంతమంది అయితే, బండెడు కట్టెల్లో కాల్చబడ్డ వాళ్ళు కొంతమంది అయితే, మట్టిలో మట్టిగా కలిసిపోయి ఈ రోజుకి ఎముకలు కూడా శూన్యమైపోయిన స్థితిలో కొంతమంది ఏరి. వాళ్ళు సాధించిన పరాక్రమాలయ్యి, వాళ్ళు ప్రదర్శించిన ఆహాలయ్యి ఎంతో మందిని చంపి రక్తపాతాలు సృష్టించి రక్తపు టేరులు పారించి రాజ్యాలు కట్టారు, సచ్చారు. వాళ్ళు కూడా ఏం మిగిల్చుకున్నారు? అహానికి పోయి, గర్వానికి పోయి, పోటీకి పోయి, దుర్మార్గాలు చేసి మనశ్శాంతిని పాడు చేసుకొని వాడు ప్రశాంతంగా బతకలేదు, ఆమె ప్రశాంతంగా బతకలేదు, ఎదుటి వాళ్ళని బతకనీలా నిలబడ్డారా? వాళ్ళు తిప్పిన మీసాలు నిలబడ్డాయా? సచ్చి శవాలయ్యారు. ఇంత మాత్రం దానికి ఎందుకురా మిడిసిపోవటం? వాస్తవాన్ని ఎరిగిన వాళ్ళు మాట్లాడే మాటలు. జ్ఞానానికి ముసలితనం, పిల్లతనం, యవనతనం అని లేదు నాయన. బాలుడిగా ఉన్నప్పుడే నీకు బల్బు వెలిగిందనుకో, మిగిలిన లైఫ్ అంతా ప్రశాంతంగా సాగిపోయింది. ఎవరెవరు ఏ ఏ విషయాలలో హానికి పోయి ఆవేదనలో బతుకుతున్నారో దేవుడు చెప్తున్న సూత్రం ఏమిటంటే, అహం విషయంలో విరిగిపో.